ఆచి చికెన్ మసాలా. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని సామూహికంగా వేడుకున్నారు. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ అన్నారు. దాంతో సుమారుగా 25 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థుల దాకా నానా అస్తవ్యస్తం పడుతూ వారి యొక్క కన్న తల్లి నుండి పుస్తల్ తాకట్టు పెట్టి ఈరోజు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అన్న సీఎం కి ఒకసారి విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి అందరం కూడా మాట్లాడడం జరిగింది. అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22-25 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వము చోద్యం చూస్తుంది, నిద్ర మత్తులో ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడము చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి త్వరితగతినగా 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని ఏబీపీ పోరాడుతుంది. ఇది యుద్ధానికి కూడా శ్రీకారం చుట్టబోవడానికి సిద్దంగా ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. త్వరితగతినగా స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని పీఠాలు కదిలేటట్టు శ్రీకారం చుట్టబోతుందని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.